ప్రయాగ్రాజ్ లో వైభవంగా కొనసాగుతున్న కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. నేటికి 56 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది. ఇక మానవ చరిత్రలో ఏ మతపరమైన సాంస్కృతిక సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని పేర్కొంది. దేశ విదేశాల నుంచి భారీగా సామాన్యులు ప్రముఖులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పద్మ శివనామస్మరణతో ప్రయాగ్రాజు తీరమంతా కూడా సుమారు 120 ఘాట్లు అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాన ఘాట్ ఏదైతుందో అక్కడికి మాత్రం నాగ సాధువులు కూడా లక్షలాదిగా తరలివచ్చి అక్కడ స్నానాలు ఆచరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికోసం ఒక్కసారి మాట్లాడుకుంటే 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చిన ఈ మహా కుంభమేళాకైతే సుమారు 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని ముందుగా అంచనా వేసినప్పటికీ కూడా 60 కోట్ల మంది పైచిలికే భక్తులు వస్తారని ఒక అంచనా అయితే పూర్తయింది. ఎందుకంటే ఇప్పటికే 52 కోట్ల పైన పూర్తిగా కూడా భక్తులు స్నానాలు ఆచరించినట్టు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడి చేసిన పరిస్థితి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు 45 రోజులు జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో ప్రముఖంగా 6 ప్రధాన డేట్లు అయితే ఉన్నాయి. ఆ తేదీలు ఏంటి అంటే జనవరి 13న స్టార్ట్ అయింది కుంభమేళా. స్టార్ట్ అయిన డేట్ ఒక పర్వదినంగా భావిస్తారు. జనవరి 15 సంక్రాంతి, అదొక పర్వదినంగా భావించారు. జనవరి 29 అది మౌని అమావాస్య. ఆ మౌని అమావాస్య నాడు కూడా కోట్ల మంది జనాలు స్నానాలు ఆచరించారు. ఇక ఫిబ్రవరి నెలకు వస్తే ఫిబ్రవరి 3వ తేదీ అంటే బాసంత పంచమి, అలాగే ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, అలాగే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఈ మొత్తం 6 డేట్లలో కూడా కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం అంటే యాక్చువల్గా ఈ 45 రోజులు కూడా మేజర్ డేట్సే అయినప్పటికీ అందులో కూడా ఒక 6 ప్రధాన డేట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ నాగ సాధువులు ఎవరైతే ఉంటారో హిమాలయాల్లో ఉండేవారు, వాళ్ళు బస్సుల్లో వచ్చారా, ఫ్లైట్లో వచ్చారా, ట్రైన్లో వచ్చారా, వాళ్ళ ఆధార్ కార్డు ఉందా, ఏమీ కనపడదు. అక్కడికి వస్తారు పరమాణు రూపంలో, అక్కడికి వచ్చి లక్షలాదిగా ఒకసారి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మాయమైపోతూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. అంటే వాస్తవానికి ట్రైన్ టికెట్లు ఉండవు, ఫ్లైట్ టికెట్లు ఉండవు, వాళ్ళు జర్నీ చేసిన కార్లు ఉండవు, ఏమీ ఉండవు. లక్షలాది మంది ఒకేసారి అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. అది హిందూ సాంప్రదాయానికి గొప్పగా భావిస్తారు, సనాతన ధర్మాన్ని కూడా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రానికి అక్కడికి ఇటీవల కాలంలో చూసుకుంటే స్టార్ట్ అయిన నుంచి కూడా దేశ ప్రథమ పౌరురాలైనటువంటి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మంత్రులు నితిన్ గడ్కరీ వంటి వారు కూడా వెళ్ళారు. అలాగే చూసుకుంటే రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళారు, కేబినెట్ మంత్రులు నారా లోకేష్ వెళ్ళారు, సవిత వెళ్ళారు. అలా అనేక మంది అయితే పలువురు ప్రముఖులు అయితే అక్కడ స్నానాలు ఆచరించడం, అనేక సినిమా యాక్టర్లు కూడా వెళ్ళడం, హిందూ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా భావించడం అంటే ఆచరించడం కూడా జరిగింది. అయితే యమున, గంగా, సరస్వతి 2 నదులు పైన ప్రవహిస్తూ ఉంటాయి. ఒక నది మాత్రం సరస్వతి నది పాయ మాత్రం కింద నుంచి ప్రవహిస్తూ ఉంటది. ఇలా 3 నదుల సంగమం ఏదైతే ఉందో అది ఒక్క ప్రయాగరాజులో మాత్రమే అది ఉంటూ ఉంటది. అక్కడ ఈ కుంభమేళా జరుపుతూ ఉన్నారు. ఈ మహాకుంభమేళా, ఆ మహాకుంభమేళాకి జనం పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొన్ని సంఘటనలు కూడా మనం మాట్లాడుకుంటే మౌని అమావాస్య రోజు అధిక కోట్ల మంది క్రౌడ్ ఉండడం వల్ల కిలోమీటర్ల మేర అంటే ప్రపంచ స్థాయి రికార్డులోనే ఇటీవల కాలంలో జరిగింది. ప్రపంచ స్థాయి రికార్డు అంటే మౌని అమావాస్య రోజుకు 30 మంది దాకా మరణించారని కూడా రికార్డులు చెప్తా ఉన్నాయి ఆ తొక్కిసలాట్లో. మొన్న మాత్రం పూర్తిగా కూడా అంటే మాఘ పౌర్ణమి రోజు పూర్తిగా కూడా 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అలాగే రీసెంట్ గా కూడా ప్రత్యేక రైళ్లు వేస్తే ఢిల్లీ నుంచి వస్తుంటే కొంత తొక్కిసలాట్లో సుమారు 15 మంది చనిపోవడం జరిగింది ఢిల్లీ రైల్వే స్టేషన్ లో. ఇలాంటి చిన్న చిన్న చెదురుమెదురు ఘటనలు మినహాయిస్తే అంతా గ్రాండ్ సక్సెస్. యూపీ ప్రభుత్వం పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఘాట్ల దగ్గర పిండాలు పెట్టుకోవడానికి కావాల్సిన పూజారులు కూడా అందుబాటులో ఉంటున్నారు, మెడికల్ వ్యవస్థ కల్పిస్తున్నారు, వాటర్ సప్లై ఇస్తున్నారు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఏమేమి కావాలో పూర్తిగా కూడా ఘాట్ ఎక్కడా లేని విధంగా కూడా ఆ ఘాట్ లో కూడా ఇసుక మ్యాట్లు అలాగే గడ్డితో కూడా పూర్తిగా ఎక్కడ కూడా జారి పడిపోకుండా, మట్టి పిల్లలు విరిగి పడకుండా, మట్టిలో జారిపోకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే రోపే ఏర్పాటు చేశారు. కొంత దూరం లోపే స్నానాలు చేయాలి. అవతలకంటూ వెళ్తే బోట్లు ఒక లెక్క అంతి ఉంటుంది, ఆ బోట్ల ద్వారా వెళ్ళాలి, అక్కడ హారతి తీసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే హిందువులు ఆరాధ్య దైవంగా భావించే మహాకుంభమేళా అయితే మాత్రం ఈ 45 రోజుల పాటు సుమారు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించి గ్రాండ్ సక్సెస్ చేశారనే మనం భావించవచ్చు పద్మ. రైట్.